నమస్తే. BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లాలో ఏపీ జేఏసీ ఉద్యోగుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బొప్పి రాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం దాటుతున్న ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీ మర్చిపోయారని ఆయన మండిపడ్డారు. మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మా యొక్క నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏపీ జేఏసీ అమరావతి పక్షాన జిల్లా కార్యవర్గాలు, డివిజన్ కార్యవర్గాలు బలోపేతం చేసుకుంటూ, అందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 9 జిల్లాలు కంప్లీట్ చేసుకుని ఇది 10వ జిల్లా. విజయనగరం మన్యం కలిపి ఉమ్మడి జిల్లాగా ఇది 10వ ఉమ్మడి జిల్లాగా ఈరోజు రావడం జరిగింది. మిగిలిన ఇంకా 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. 1 వెస్ట్ గోదావరి, 2 నెల్లూరు, 3 చిత్తూరు. ఈ 3తో రాష్ట్రం మొత్తం కూడా ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాల ప్రాతిపదికన ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం జిల్లాల పర్యటన మొదలుపెట్టాము. సో అందులో ఈరోజు కూడా విజయనగరం మన్యం జిల్లాలు కలిపి కేవలం రాష్ట్ర జిల్లాలు ఎవరైతే నాయకత్వం ఉందో ఆ జిల్లా నాయకత్వం, మహిళా విభాగం ఏపీ జేఏసీ అమరావతి, అదేవిధంగా మెన్ విభాగం 2 జిల్లాల కార్యవర్గాల సమావేశాలు నడుపుకుంటున్నాం. దాని ద్వారా ఉద్యోగుల యొక్క అభిప్రాయాలు ఏంటి, మన యొక్క ఏపీ జేఏసీ అమరావతిని ఇంకా బలోపేతం చేసుకోవడానికి సంఘాలని ఎలా కలుపుకొని వెళ్ళాలి, మన సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏంటి, ఇలా అన్ని అంశాలు చర్చించుకుంటున్నాం. అయితే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయింది. గతంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగిందో, ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో, రివర్స్ పిఆర్సీలు తీసుకున్న సందర్భాలు కానీ, అప్పటి వరకు పొందుతున్నటువంటి పెన్షన్ని తగ్గించుకోవడం కానీ, జీతభత్యాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో నుంచి అందరూ ఆవేదన చెంది కూటమి ప్రభుత్వం రావడంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగుల పాత్ర ఏ విధంగా ఉందో అందరికీ తెలిసిందే. చాలా ఆశతో ఉద్యోగులందరూ కూడా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే మంచి పిఆర్సీ ఇస్తారని, మంచి ఐఆర్ ఇస్తారని, డిఏలు సకాలంలో ఇస్తారని, సిపిఎస్ మెరుగైనట్టు రద్దు చేసి ఆమోదయోగ్యమైనటువంటి పింఛన్ విధానాన్ని తీసుకొస్తారని, ఇలా చాలా ఆశలతో ఎదురు చూశారు ఉద్యోగులు. అయితే ఎందుచేతనో ప్రభుత్వం ఈరోజు కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ అంశాల్లో కూడా కనీసం అంటే కనీసం కూడా ఉద్యోగ సంఘాలతో చర్చలే మొదలు పెట్టలేదు. ప్రభుత్వం రాగానే మేము మంచి పిఆర్సీ ఇస్తానని చెప్పారు, ఐఆర్ కూడా ప్రకటిస్తాం వెంటనే చెప్పారు. నేను చెప్పడం కాదు, మా వాళ్ళు గ్రూపుల్లో పెట్టి మరీ మాకు గుర్తు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు వీడియోల్లో పెట్టి మా అందరూ గుర్తు చేసేటువంటి పరిస్థితి. మరి ఇటువంటి
ఈ విధంగా ఇవన్నీ మా గ్రూపుల్లో పెట్టి మాకు గుర్తు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఉద్యోగ సంఘ నాయకులు మేమందరం నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నట్లు, మేమేమి ఉద్యోగుల సమస్యలు పట్టించుకున్నట్లుగా ఉద్యోగులు ఈరోజు మమ్మల్ని నిందలు మోపుతూ మమ్మల్ని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఉద్యోగి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పిఆర్సీ మంచి పిఆర్సీ ఇస్తా అన్నారు, చాలా సంతోషం. రాజీనామా చేసిన పిఆర్సీ కమిషనర్ స్థానంలో సంవత్సర కాలం నుంచి కనీసం పిఆర్సీ కమిషనర్ని నియమించకపోవడానికి